ప్రపంచంలో అత్యధికంగా వ్యవసాయం చేసే దేశాల్లో భారత్ ఒకటి. కోట్లాది మంది రైతుల కష్టంతో ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ఆహారం ఉత్పత్తవుతుంది. కానీ ఇప్పుడు ఈ వ్యవసాయ వ్యవస్థను ప్రభావితం చేసే ఓ పెద్ద సంక్షోభం నిశ్శబ్దంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత్లో అందరూ మాట్లాడుతున్నది ఆయిల్ ఇంకా ఎల్పిజి కొరత గురించే. కానీ అదే సమయంలో భారత ప్రభుత్వం మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. అదే యూరియా ఎరువుల కొరత. భారతదేశం ప్రతి సంవత్సరం 60 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఎరువులు ఉపయోగిస్తుంది. ఈ భారీ అవసరం వల్ల భారత్ ప్రపంచంలోనే యూరియాను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా మారింది. యూరియా తయారీకి అవసరమైన ప్రధాన పదార్థం ఏంటో తెలుసా? అది సహజ వాయువు, అంటే నేచురల్ గ్యాస్. భారత్కు అవసరమైన ఎల్ఎన్జిలో దాదాపు 53% ఖతర్ ఇంకా యుఏఈ నుండి వస్తుంది. అంటే గ్యాస్ సరఫరా ఆగితే ఎరువుల తయారీ కూడా ఆగిపోతుంది. ఇక్కడే ప్రపంచ రాజకీయాలు ఈ కథల్లోకి వస్తాయి. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్మోజ్ జలసంధి మూతపడింది. ఈ చిన్న సముద్ర మార్గం ద్వారా ప్రపంచంలోని భారీ మొత్తంలో ఆయిల్ ఇంకా గ్యాస్ రవాణా అవుతుంది. ఈ మార్గం మూతపడటంతో గ్యాస్ సరఫరా ఒక్కసారిగా తగ్గిపోయింది. దీని ప్రభావం వెంటనే కనిపించింది. భారత్లోని పెద్ద ఎరువుల ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి లేదా కేవలం 70% సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా యూరియా ధరలు 21% పెరిగాయి. ఇది రైతులకు పెద్ద హెచ్చరిక. ఇప్పుడు ఈ లోటును త్వరగా భర్తీ చేయగలిగే దేశం ఒకటే ఉంది, అది చైనా. ప్రపంచంలో పెద్ద యూరియా నిల్వలు ఉన్న దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. చైనా 2023 నుండి యూరియా ఎగుమతులను దాదాపు నిలిపివేసింది. ఇంకా 2026 కోసం కూడా ఎలాంటి ఎగుమతి కోటాలను ప్రకటించలేదు. ఈ సంక్షోభాన్ని మరింత ప్రమాదకరంగా చేస్తున్నది సమయం. జూన్ నెలలో భారత్ లో ఖరీఫ్ సాగు ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనే రైతులకు యూరియా అత్యవసరంగా అవసరం. ఈ సరఫరా సమస్య మరో 2 నెలలు కొనసాగితే రైతులు తక్కువ ఎరువులు వాడాల్సి వస్తుంది. దానివల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. చివరికి మార్కెట్లో ఆహార ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆయిల్ సంక్షోభం కన్నా ఇంకా పెద్ద ప్రమాదం నిశ్శబ్దంగా పెరుగుతుంది. అది ఎరువుల సంక్షోభం. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అదే భారత వ్యవసాయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు నౌ. థ్యాంక్ యూ సో మచ్.